వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 27వ శ్లోకము, శ్లోక నంబర్ 27. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. తాత్పర్యం: మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు మరియు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేయటాన్ని సాధించిన యోగికి ఆవేశ ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమశాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూస్తాడు. ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తిని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమై ఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు, ఆయన గురించే మాట్లాడతాడు మరియు ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే మనసు ఈ విధంగా భగవంతుని యందే నిమగ్నం అవుతుందో ఆత్మ తనలో కూర్చొని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది. మనము ఎంతగా పురోగమిస్తున్నామో ఎలా తెలుసుకోవాలి? దీనికి సమాధానం ఈ శ్లోకంలోనే నిక్షిప్తమై ఉన్నది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు అది మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనటానికి ఒక నిదర్శనం. ఇక్కడ మనం శాంతరాజసం మరియు అకల్మషం అయినప్పుడు మనము బ్రహ్మభూతం పొందుతాము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అంటే మనము శాంతిగా ఉన్నప్పుడు, పాపరహితంగా అయినప్పుడు భగవత్ ప్రాప్తిని పొందుతాము అని అర్థం. ఆ స్థితిలో మనం సుఖం ఉత్తమం అంటే అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవిస్తాము. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: గ్రేట్ ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ కమ్స్ టు ద యోగి హూస్ మైండ్ ఈస్ కామ్, whose passions are subdued, who is without sin, and who sees everything in connection with God. As a yogi perfects the practice of withdrawing the mind from sense objects and securing it upon God, the passions get subdued and the mind becomes utterly serene. Earlier, effort was required to focus it upon God, but now it naturally runs to Him. At this stage, the elevated meditator sees everything in its connection with God. The consciousness of the devotee whose mind is united in love with God is always absorbed in Him. Such a devotee always sees Him, hears Him, speaks of Him, and thinks of Him. When the mind gets absorbed in God in this manner, the soul begins to experience a glimpse of the infinite bliss of God who is seated within. How do we know that we are progressing in the path of God realization? The answer to this question is embedded in this verse. When we find our inner transcendental bliss increasing, we consider it as a symptom that our mind is coming under control and the consciousness is getting spiritually elevated. Here, Sri Krishna says that when we are Shanta Rajasam, that is free from passion, and Akalmasham, that is sinless, then we will become Brahmabhutam, that is endowed with God realization. At that stage, we will experience Sukham Uttamam, the highest bliss. Om Namo Bhagavate Vasudevaya.